సినిమా అయితే ల్యాగ్ ఉంది బ్రో, చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాము. అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఏం లేదు. కేజీఎఫ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసాం, ఎస్ కాబట్టి కేజీఎఫ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా డిసప్పాయింట్ అయింది. ఎలివేషన్ సీన్స్ కానీ యాక్టింగ్ ఎలివేషన్ సూపర్ ఉంది, యాక్టింగ్ కూడా యశ్ మాత్రం ఇచ్చి పడేశాడు. బట్ ఏంటంటే సినిమా బాగా లెంతీ అయిపోయేసరికి ఎప్పుడు వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్ తోనే ఉంది మైండ్. హీరోయిన్స్ ఎలా చూపించారు గీతు గారు? హీరోయిన్స్ అయితే బోల్డే, ఇంక మొత్తం బోల్డ్ క్యారెక్టర్, కానీ బాగుంది. అంటే ఒక టాక్సిక్ బిహేవియర్ కి టాక్సిక్ ఎక్స్ప్రెషన్ తో టాక్సిక్ బోల్డ్ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 5కి ఒక 2-3 ఇస్తాను, యాక్టింగ్ కి ఎలివేషన్ కి. కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తారు? కలెక్షన్ ఇంకా డిపెండ్ ఆన్ ఫ్యానిజం, ఫ్యాన్స్ ఎట్లా అనుకుంటే ఇంకా అట్లా కలెక్షన్స్ అనేది. మూవీ బాగానే ఉంది అనుకుంటాం కానీ ఇన్కంప్లీట్ ఫీల్తో బయటకు వచ్చాం మనం చాలా, ఎందుకంటే ల్యాగ్ అయిపోయింది. దాదాపు ఇంటర్వెల్లో మనకి 1 hour 42 minutes. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనేది ఉంది. సో అలాగే వచ్చాను. కానీ విఎఫ్ఎక్స్ బాగుంది. రవి బసూర్ కూడా తోపచ్చు. రవి బసూర్ ఇంకా మనం చెప్పనక్కర్లే, కేజీఎఫ్లో కూడా అట్లే కొట్టిండు. నాకైతే ఇది అనిపించింది. సాంగ్స్ ఏది బాగా నచ్చింది అన్నిట్లో? సాంగ్స్ అంటే పెద్ద కష్టం. ఇది స్టోరీ ఓరియంటెడ్ మూవీ, ఫీమేల్ తీసిందంటేనే గ్రేట్. అసలు ఫీమేల్ ఇంత బోల్డ్ ని చూపించగలిగారా? చూపించారు, 100% చూపించారు. 100% అసలు ఫీమేల్ తీసిందన్నా కానీ మనం అసలు నమ్మలేము. చాలా బాగుంది సినిమా. కాకపోతే ల్యాగ్ అంటే ల్యాగ్, ఇది ఒక్కటి మనం మైండ్లో నుంచి తీసేస్తే సినిమా 1 time వాచ్. కానభైరవ జ్యోతిష్యాలయం జ్యోతిష్య స్పెషలిస్ట్ గురూజీ భేతాళ రాజు గారు 59 మందికి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడను. ఆరోగ్య సమస్యలు, ప్రేమలో మోసపోవడం, పెళ్లి ముడిపడకపోవడం, సంతాన సమస్యలు, భార్యాభర్తల గొడవలు, జాబ్ ప్రమోషన్స్, నాగదోషం, నరదృష్టి, దుష్టశక్తి పీడలు, గాలిధూళి దయ్యాలను తొలగించబడును. యంత్ర మంత్ర శక్తి పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడు. టాక్సిక్ వెళ్ళినా కానీ ఇంటర్వెల్లో బోర్ కొట్టేసి ఇరుముడికి వెళ్ళిపోయినా, ఏం అర్థం కాలే. యాక్చువల్గా ఇరుముడి కొంచెం బాగుంది, ఇరుముడి బాగుంది. అస్సలే బాగాలేదు. ఏదో నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, నొప్పి ఉంది. దీనికంటే బుర్ర ఎక్కువ నొప్పి, అంటే పెయిన్, అంటే అసలు భరించడం 3.5 గంటలు అనుకుంటా. అసలు ఏం లేదు బ్రో సినిమాలో, లిటరల్గా ఏం లేదు. అసలు ఏం నచ్చలేదు. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఏదో నేను ఎగ్జాజరేట్ చేసి చెప్తలేను. 2-3 days బ్యాక్ ఇరుముడి చూసినాను మా వైఫ్ తోటి, ఎంతో నచ్చింది. అసలు ఈ సినిమాలో అసలు లిటరల్గా ఏం లేదు చెప్పడానికి. ఇప్పుడు బోల్డ్ సీన్స్ ఉండొచ్చు, బోల్డ్ సీన్స్ ఇప్పుడు యానిమల్లో అవి కూడా ఉన్నాయి, అందరు చూసిండ్రు. బోల్డ్ సీన్స్ ఉండాలి అని పెట్టినట్టు, ఇప్పుడు సిగరెట్ తాగాలి అని పెట్టినట్టు ఉంటుంది, మందు తాగాలి ఏదో చూపిస్తారు. ఏ సిచ్యువేషన్లో అయినా మందు తాగుతాడు. అసలు మందు ఎందుకు తాగుతున్నాడు, సిగరెట్ ఎందుకు తాగుతున్నాడు, ఆ మళ్ళీ మధ్యలో బోల్డ్ సీన్స్, గన్స్, ఫైటింగ్, ఇంతే. స్టోరీ లేదు అసలు. ఇంత కూడా కనెక్ట్, ఆడియన్స్ లేచి వెళ్ళిపోతున్నారు అర్ధగంట ముందు. గోవాలో జరిగినట్టు చూపించారు కదా, ఎలా ఉంది ఆ గోవా మొత్తం? ఇప్పుడు మూవీ చూడడానికి రిచ్గా ఉంది బ్రో, మ్యాటర్ లేకపోతే ఎందుకు? ఇప్పుడు తెలుస్తుంది పైసలు ఖర్చు పెట్టారు అని. అదే పైసలు ఖర్చు పెట్టినప్పుడు, ఇప్పుడు ఇరుముడి అంతా మనం చూసినాం ఆ మూవీ, మామూలుగా ఇక్కడ మన లోకల్గా తీసిందే. ఇందులో పైసలు ఖర్చు పెట్టింది ప్రతి స్క్రీన్లో ప్రతి షాట్లో కనిపిస్తుంది, కానీ మూవీలో మ్యాటర్ లేదు. ఇంకా ఈ సినిమా అమ్మ సెంటిమెంట్ లేదు ఇందులో. అస్సలు వర్కౌట్ కాలేదు. కేజీఎఫ్ లో ఏదో సెంటిమెంట్, కొంచెం స్టోరీ, అన్ని రకాలు ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ అయిపోయింది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాగ్ అయిపోయింది. నా టాక్సిక్ అయితే ది ఒరిజినల్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. ఎవడన్నా యశ్ పాన్ ఇండియా హీరో అన్నది, యశ్ ఒక హాలీవుడ్ హీరో. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు చిన్న సినిమాలు తీసుకుంటా పాన్ ఇండియా హీరో అయిందని. మా అన్న చేసిన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా సినిమానే. అసలుకి ఆ లుక్స్, ఆ ఎలివేషన్ చూస్తుంటే అరే హాలీవుడ్కి పంపించండి అని చెప్పి ఫస్ట్ టైం ఈర్షగా ఉంది. ఓ టీఎఫ్ఐలో ఈ హీరో ఎట్లా ఎందుకు పుట్టాలని చెప్పేసి. నిజంగా టీఎఫ్ఐలో ప్రభాస్కి ఇట్లాంటి సినిమా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంటే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే నిజంగా మేము వెయిట్ చేస్తున్నాం. అసలుకి ఇగో ఒకప్పుడు జానీ సిన్స్ మా మొగజాతి ఆనిముత్యం, కానీ ఇప్పుడు మా యశ్ మొగజాతి ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలుకి అరుంధతి సినిమాలో పసుపతి అయినా అరుంధతిని వదిలేసిండు, కానీ ఈ సినిమాలో ఒక్క హీరోని కూడా వదలలే. ఒక్కొక్క హీరోనితో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పిల్లల్ని కన్నాడన్నా మామూలుగా ఆడలేదు. ఆ డైలాగ్ లేని హీరో కొడతామందే చెప్పు, గట్టిగా మంచాల హీరో కొడతామని అంటుండు. అరే ఏ లాంగ్వేజ్ రా, ఏ మదర్ టంగ్ రా నీదానంటే, అరే మదర్ టంగ్, నా మదర్ టంగే వైలెన్స్ రా, ఇట్స్ అ యూనివర్సల్ లాంగ్వేజ్
డ్యామేజ్ అని అంటుండు. ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి? వీళ్ళ నాన్ననేమో బస్సులో టికెట్లు కొడితే ఈయననేమో ఇండస్ట్రీ ఇట్లు పాన్ ఇండియా ఇట్లు కొడుతుండే. అసలుకి నార్మల్గా లేదు, వేరే రేంజ్లో ఉంది. ఆ రవి గారు ఎవరైతే బీజిఎం కొట్టిర్రో నిజంగా నీకు దండం పెట్టొచ్చు. లేడీ డైరెక్టర్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక లేడీ తలుచుకుంటుందో ఏం చేస్తుందో చూపించింది. అసలుకి నిజంగా ఈమె ఒక లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఆ రెండు డిలీట్ చేసినండి. ఈసారి మాత్రం నిజంగా జెన్సీ పోరాలకైతే ఈ టికెట్లు బుక్ చేసుకున్నట్టే ఓయోలో టికెట్లు కూడా బుక్ చేసుకుంటాము. ఆ రేంజ్ లో రప్పాడించాడు. చాలా మంది లాగ్ అంటున్నారు, స్టోరీ అర్థం కాలేదంటున్నారు. ఎవడన్నా కొడుకు చెప్పింది లాగేడుందన్న లాగ్. అసలు సినిమాలో ప్రతి ఒక్క సీన్ చేస్తుంటే చాలా బోల్డ్గా, చాలా వైలెంట్గా, ఎప్పుడెప్పుడు మన పిల్ల దగ్గరికి పోయి మనం ఎప్పుడు చేస్తామో అనిపించింది నాకు. ఆ విధంగా ఉంది. అసలుకి ఒక్క చిన్న సీన్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంది. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉందన్న. అంటే నీకు అర్థమైంది ఆ పిల్ల దగ్గరికి వెళ్దామని తప్ప ఇంకేం అర్థం కాలేదు. అంత అర్థమైందన్న. ఈ చెప్పిందే దానికి మీ అక్కల్ని, మీ చెల్లెల్ని, వీళ్ళని ఎవరిని సినిమాలకు తీసుకుపోకండి. మీరు సింగిల్ అయితే వెళ్ళండి, మీ లవర్లతో వెళ్ళండి. ఓ జెన్సీ పోరగాళ్ళకి ఇట్లాంటి సినిమా అని చెప్పిండు. అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చిండు. అర్థమైందా? దీంట్లో కథ కాన్మార్ ఏముండదు. ఒక యాక్షన్ డ్రామా ఎమోషనల్ సినిమా చూసినంత వరకు చూడాలి. అంతేగాని బయటోడు హీరో మనోడు కాదని చెప్పేసి తొక్కి పడేయడానికి చూడకండి. యశ్ ఎప్పుడైనా యశ్ పాన్ ఇండియా హీరో కాదు, హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంది. అలా అనిపించింది టాక్సిక్. బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం చేసుకోవాలి, బోర్ కొడుతుంది, ల్యాగ్ ఉంటుంది. 3 hours 15 minutes అనేది చాలా లెంతీ టైం సినిమాకి. బట్ ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, టెక్నికాలిటీస్ బాగున్నాయి. టెక్నికల్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యష్ గారి పెర్ఫార్మెన్స్, కైరా అద్వానీ పెర్ఫార్మెన్స్, సో ఇవి చాలా బాగున్నాయి. అండ్ డబుల్ రోల్లో యష్ చాలా బాగా చేశారు. ఓవరాల్ సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, వన్ టైం వాచబుల్ అనమాట. అనిపించింది సినిమా టాక్సిక్. టాక్సిక్ ఎలా కనిపించింది అనకన్నా డైరెక్ట్గా అడిగేసాను ఎంత చండాలంగా ఉందని. యాష్ అంటుంది కదా, పోయి తీసేస్తే ఏమవుతాయి, యాష్ అనమాట, బూడిద అయిపోయింది సినిమా మొత్తం, బూడిద. కేజీఎఫ్కి ముందు టాక్సిక్, ఆయన కేజీఎఫ్ ముందు యాష్ అంటే అందరికీ తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. టాక్సిక్ తర్వాత ఆయన అందరినీ మర్చిపోతారనమాట. ఇంకా ఈ సినిమాతో అనవసరంగా ఆమెకి డైరెక్షన్ ఇచ్చి ఉంటారు. అస్సలు మినిమం సినిమాలో హైలైట్ అంటూ చెప్పుకోవడానికి 0 అంటే 0. దీనికి స్టార్స్ కాదు కదా, 1 కూడా ఇవ్వరు. ఇక్కడే 400 పెట్టిన మాకెంత ప్రెస్టేషన్ ఉంటే బెంగళూరులో 2000 పెట్టారు టికెట్కి. అక్కడ ఇంకా ఘోరంగా ఉంటుంది. లేడీస్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు మీద ఉండేవారు ఎలా సైడ్ అయిపోతారో, ఈమె డైరెక్షన్ ఫీల్డ్లోకి వస్తే మిగతా డైరెక్టర్లు అందరూ సైడ్ అయిపోతారు. హారబుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఏం బాగాలేవు సినిమాలో. డైలాగ్స్ లేదు, స్టోరీ లేవు, ఏం లేవు బ్రో సినిమాలో. అసలు నో పాయింట్ ఇన్ వాచింగ్ ద మూవీ. హీరోయిన్ ఎలా చూపించారు లేడీ డైరెక్టర్? ఏం చూపించలేదు బ్రో, ఏం లేదు. వాళ్ళ క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ఎందుకున్నారో కూడా తెలియదు. టైంపాస్కి పెట్టిండు అంతే, వ్యూస్ కోసం. గుర్తిగానే పొద్దు లేచి నిద్ర ఖరాబ్ అయింది మాది. అసలు ఏం బాగాలేదా? 3 hours కష్టపడి కూర్చొని చూస్తాం. ఏ డబ్బులు కట్టాం కదా అని టాక్సిక్ గా టార్చర్ పెట్టాలి. రాడ్ బ్రో. ఓకే, అసలు ఏం నచ్చలేదా? ఏమీ నచ్చలేదు. ఓకే, ఎందుకు అంటే యశ్ బాగున్నాడు, కేజీఎఫ్ యశ్ బాగుంది. ఎందుకు అంత ఎమోషనల్? ఎమోషన్ లేదు బ్రో, ఏం బాగాలేదు బ్రో. మీకు జల్దీ సాగుకోవాలంటే మూవీ చూడొచ్చు. ఎలా అనిపించింది? ఇదే సరే, ఎలా అనిపించింది? గుడ్, వండర్ఫుల్, ఎక్సలెంట్ మూవీ. మాటలు రావట్లేదు. రవితేజ ఇచ్చాడు కిక్. ఏముందిరా టాక్సిక్. అసలు చిరంజీవి గారిని అంటారు బాస్, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు యశ్. అసలు నిజంగా ఏమి, అసలు నిజంగా ఫైట్స్, ఆ యాక్టింగ్, బాబా ఒక మిరాకిల్. నిజంగా నేను చాలా ఎక్స్పెక్టేషన్ మాత్రం అయితే చాలా పెట్టుకున్నాను, దానికి మించి ఉంది. అసలు మన యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలియదు, కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. అసలు అబ్బా గన్ను కాల్చడం, ఒక్కొక్క హీరోయిన్, అసలు లేడీస్తో ఫైట్ ఉంటుంది, ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతారంటే అబ్బా అసలు నిజంగా ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పాలి సినిమా. అసలు ప్రతి ఒక్క నయనతార యాక్టింగ్ మాత్రం అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అండ్ చాలా బాగుంది సినిమా అయితే. నయనతార గారు ఫైట్స్ కానీ, ఆమె పట్టే గన్ను కానీ చాలా, అసలు నిజంగా అసలు సినిమా క్లైమాక్స్ లో మాత్రం అయితే అసలు అదిరిపోయింది. అసలు ఈ సినిమా కేజీఎఫ్ రికార్డ్స్ అని కాదన్నా, ఇది కేజీఎఫ్ ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్కి 1000 రెట్లు
1000 రెట్లు ఉంది. ఎనిమల్ సినిమా 1000 రెట్లు కాపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. అసలు నిజంగా అసలు గీతా మోహన్ దాస్ అయినా ఈ సినిమా తీసి నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి 100 డైరెక్టర్లు అయితే ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా ఓరి నాయన. ఒక్కొక్క రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో అసలు నిజంగా అసలు డైలాగ్స్, ఆ బూతులు అబ్బా ఏంటి అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్ మొత్తం అరుపులు. అసలు ఆ సీన్లు వచ్చినప్పుడల్లా అసలు ఏం సీన్లు, ఏమి అబ్బా సాంగ్స్, ఆ హీరోయిన్లు ఏంది, ఆ లుకింగ్, ఆ స్టైలు అబ్బా 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 అబ్బా. నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసినంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అసలు ముందే చెప్తున్నా, టికెట్ బుక్ చేసేటప్పుడే ఉంటుంది. 18 years అయితేనే ఈ సినిమాకి రమ్మని చెప్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 18 years ఎబో వాళ్ళే రావాలి. ఎందుకంటే ఆ సినిమాలో అంత వైల్డ్ ఉంది. అసలు ఏంటి మొత్తం రతిక అలా ఉంది. అసలు నిజంగా గీతా మోహన్ దాసేనా అనిపిస్తుంది ఈ సినిమా తీసింది. వామ్ ఏమి ఫైట్ అసలు నిజంగా అసలు మిరాకిల్ అని చెప్పాలి. అసలు నిజంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైల్డ్ గపడపడపడపడపడ గాలుస్తుంటే నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవర్స్ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా రాకండి ప్లీజ్. అంత అది చూడలేరు, తట్టుకోలేరు, అలా ఉంది సినిమా. వరస్ట్ ఉంది. ఈ ఇయర్ కల్లా వరస్ట్ మూవీ ఏదన్నా ఉందంటే టాక్సిక్. దీనికన్నా ఇరుముడే సెకండ్ టైం చూడడం బెస్ట్. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది? అన్న 2 గన్లు వాడతాడు, ఒకటి గన్ను అంతే. అన్న టాక్సిక్ పేరుకి తగ్గట్టే ఉందన్న సినిమా. టాక్సిక్ అంతే, టాక్సిక్. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను నేను. నాకు తెలిసి 2026లో బెస్ట్ డిజాస్టర్. 2026 కాదు, నేను లాస్ట్ డికేడ్లో అని చెప్తా. లాస్ట్ డికేడ్లో బెస్ట్ డిజాస్టర్ ఇది. ఇంతకు మించిన మాట నేను చెప్పలేను. సినిమాకి వెళ్ళాలా వద్దా ఒక మాటలో చెప్పండి అంటే వెళ్ళకండి. టికెట్ రేట్లు పెంచారు, ఆ టికెట్ రేట్లు దాచుకోండి. మీకు వేరే మంచి సినిమాలు చాలా వస్తున్నాయి, మన తెలుగు సినిమాలు వస్తున్నాయి. సినిమాలో పాజిటివ్ ఏదైనా ఉంటే రుక్మిణి వసంత్ ఫ్యాన్స్కి కొంచెం రుక్మిణి గారు చాలా బాగా క్యూట్గా కనిపిస్తారు సినిమాలో. అంతకు మించి ఇంకేం లేదు. అది కూడా 10 నిమిషాలు కనిపిస్తారు. కావాలంటే మీరు రుక్మిణి గారు వేరే సినిమాలు చూసుకోండి, కానీ దీనికి వెళ్ళి భరించక్కర్లేదు. అన్న 5:30కి లేచి 20 కిలోమీటర్ల దూరం వచ్చి సినిమా చూద్దాం అనుకుంటే వాళ్ళు 4 ఏళ్ళ కష్టమేమో కానీ మమ్మల్ని 4 గంటలు కష్టపెట్టారు, టార్చర్ పెట్టారు. సినిమాలో ల్యాగ్ ఉంది, సినిమా స్టోరీ లేదు, ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ లేదు, ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. మీకు అసలు వస్తాడు, వేస్తాడు, లేకపోతే సిగరెట్ కాలుస్తాడు, చంపుతాడు, ఇంతే సినిమా. ఇంతకు మించి ఇంకేం లేదు. ఇదే రిపీట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది సినిమా. ఇంతకు మించి ఇంకేం లేదు. నాకు తెలిసి ఇంకా యష్ KGF ఫ్రాంచైజ్ తప్ప ఇంకో సినిమాలు చేయడం కూడా కష్టం. అండ్ గీతూ మోహన్ దాస్ కూడా 2వ సినిమా డైరెక్షన్ అనేది కూడా చాలా ఇంపాసిబుల్ నేను చెప్తుంది. అంతే, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అందరు బాగున్నారు, బాగా చేశారు అందరు. యష్ క్యారెక్టర్ బాగుంది, బాగా చేశాడు. హీరోయిన్స్ కూడా బాగానే చేశారు. స్టోరీ లేదు అని. స్టోరీ ఆబ్వియస్ గా లేదు. ఇఫ్ యు ఆర్ యష్ ఫ్యాన్ మీరు వచ్చి చూడొచ్చు. తర్వాత ఎక్కువ గోల్డ్ ఉంది, అమ్మాయిలు చూడలేరు అంటున్నారు, కానీ డైరెక్షన్ మాత్రం ఒక అమ్మాయి చేసింది. అదే ఇట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ డైరెక్షన్. నయనతార యాక్టర్ బాగుంది, హ్యూమా క్రేషి డైరెక్టర్ బాగుంది, యాక్టింగ్ ఓవరాల్ మంచి మూవీ. ఇఫ్ యూ వాంట్ టు వాచ్. తండ్రి బాగున్నాడా, కొడుకు బాగున్నాడా? నేను చెప్పాను ప్లాట్, బట్ యూ హ్యావ్ టు వాచ్. పర్ఫార్మెన్స్ KGF మించి ఉందా లేకపోతే? No, it's good actually. If you are a Yash fan, it's a good performance, but overall గా చూస్తే it's 3 out of 5. హీరోయిన్స్ ని ఎలా చూపించారు గీతూ గారు? హీరోయిన్స్ బాగున్నారు, డైరెక్షన్ చాలా చాలా బాగుంది. యాజ్ అ ఫీమేల్ డైరెక్టర్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా మంది అంటే పడుకున్నా కొంచెం లాగ్ అయింది అంటున్నారు. ఏం లేదు, సెకండ్ హాఫ్ లాగ్ అయింది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది 1000 కోట్లు పడుతుందా ఇది? అది నాకు తెలియదు బిజినెస్ పరంగా అయితే, బట్ మూవీ అయితే ఓవర్గా 1 time చూడొచ్చు. ఏం నచ్చింది మొత్తం? హీరోయిన్స్ నచ్చారు. యష్ కి చాలా ఎలివేటింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా అనుకోలే ఇంత ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ చాలా బాగుంది, ఒకసారి చూసి చెప్పండి మీరు కూడా. చాలా మంది లాగ్ అంటున్నారు, తలనొప్పి అంటున్నారు. ఏం లేదు మంచిగా ఉంది. అది నేను చెప్పాను ఇక వదిలేసి. చాలా నరకం చూసామన్నా. పొద్దున్న 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని నరకంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది అనిపించింది సినిమా. అసలు ఆవిడ ఎందుకు తీద్దాం అనుకున్నదో, ఆవిడ తీసిన సినిమా ఏందో, అసలు ఆ సినిమాకి ఆవిడ తీసిన విధానానికి సంబంధం లేదు. ఏదో 2 క్యారెక్టర్లు అంటారు, తండ్రి కొడుకులు అంటారు, అసలు దేనికో అసలు పద్ధతిలో పొంతలేదు. సినిమా అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితేనే.
మన యశ్ గారు అయితే యాక్చువల్గా కేజీఎఫ్ 1, 2 దృష్టిలో పెట్టుకుని వచ్చాం. అంటే అన్ని సినిమాలు అలా ఉండవు కావచ్చు, కానీ సినిమా అంతా కూడా ఎక్కడ కూడా ఇది బాగుంది అనుకోవడానికి అయితే ఏం లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా తీసుకున్నటువంటి విధానం ఒక ఆలోచన రహితంగా తీసుకున్న సినిమా అయితే కాదు. ఏదో కేజీఎఫ్ 1, 2లో మంచి పాపులారిటీ పొందాడు కదా, ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది కదా అనుకుంటే కనుక కదా భ్రమ. నిజంగా సినిమా అయితే అసలు యావరేజ్ కూడా చెప్పుకోవడం కూడా లేదు. చాలా కష్టంగా చూసాను నేనే కదా, చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. అంత ఘోరంగా ఉంది సినిమా. ఉదయాన్నే లేచి 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని నరకలోకి టికెట్ తీసుకుని నరకలోకి వెళ్ళినట్టు సినిమా అయితే. అంత ఘోరమైన సినిమా. దయచేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అన్నది అయితే అర్థం కాలేదు. అసలు సినిమా అర్థం కాలేదు. అసలు టాక్సిక్ అంటే ఏంటో కూడా తెలియదు. అంత ఘోరంగా ఉంది సినిమా అయితే. నాకైతే నచ్చలేదు. అవుట్ ఆఫ్ ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇచ్చిన అనవసరం. రేటింగ్ అయితే 1 కన్నా ఎక్కువ కూడా 5 కూడా. అంత ఘోరమైన సినిమా టాక్సిక్. ఇది కూడా వన్ టైం వాచ్మెన్ కష్టంగా చూడొచ్చు, రెగ్యులర్ మూవీ అయితే కాదు. థ్యాంక్ యూ. ఉన్న క్రేజ్ నాశనం చేసుకోవడం, ఉన్న ఇమేజ్ని ఇంకా దిగదొక్కడం అంటే ఇదే చాలా సిగ్గుసేట్ అన్నమాట. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా సిగ్గుసేటు. ఆయన తీసుకున్న టైంకి లోపల తీసుకున్న చూసిన సినిమాకి అస్సలు సంబంధం లేదు. నిజంగా చెప్తున్నాను, సినిమా ఎందుకు ఎటు వెళ్తుందో కూడా తెలియలేదు. నిజంగా తలపోటు సినిమా. నిజంగా చెప్తున్నాను, ఇంత దారుణంగా చెప్పకూడదేమో చెప్తున్నాను. ఒక్క యశ్ యాక్టింగ్ తప్ప సినిమాలో ఏమి లేదు. ఒక గ్రాండ్ ఇయర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ యశ్ యాక్టింగ్ తప్ప సినిమాలో మనం చెప్పుకోదాకా చూసే విధంగా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫే అదంతా రొమాన్స్ అనో లేదంటే ఆ యాక్షన్ ఫైట్లో ఒక 2, 1 అలా వచ్చారు వెళ్ళిపోయి. కానీ సెకండ్ హాఫ్ మరీ దారుణం అన్న. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. నిజంగా చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు ఇలాంటి సినిమాని చూసి నేను చాలా అంటే చాలా తలపోటు అన్న సినిమా. ఒకటే ముక్క తలపోటు సినిమా. మీకు ఇరుముడికి ఇంకో 2-3 సార్లు పర్వాలేదేమో, కానీ టాక్సిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా మయ్య నుంచి లేచి వచ్చేస్తారు. నిజంగా క్లైమాక్స్ ఇంకో 5 నిమిషాలు ఉన్నట్టుగా ఉంది. మేము బయటకు వచ్చేసాం అన్నమాట. అంత దారుణంగా అనిపించింది. ఇంకా బీజిఎం అంటారా, బీజిఎం బాగానే కొట్టాడు. అక్కడక్కడ ఎలివేషన్ అంటే అవసరం లేదు, అంటే పనికి వచ్చే చోట కాకుండా పనికిరాని చోట ఎలివేషన్లో అంటే 5 హీరోలు పెట్టిన గొప్పే, కానీ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎటు వచ్చి నయనతార క్యారెక్టర్ అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది తప్ప మిగతాదంతా వేస్ట్ అన్న సినిమా. ఇంకా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ కోసం చెప్పుకుంటే స్క్రీన్ ప్లే ఎందుకు చాలా నీరసం అన్నమాట. అన్న ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చిన భయ, కేజీఎఫ్ గారు మించిపోయింది భయ, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన ఎస్ అనే యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది భయ, అది వేరే లెవెల్. అసలు ఏంది భయ, ప్రతి సీన్ ఆయన ఎంట్రీ భయ, తుపాకి పట్టుకొని ఆ సిగరెట్, ఆ స్మోక్లా, ఆ ఎలివేషన్ అయితే, ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైల్ మాత్రం అదిరిపోయింది. వేరే లెవెల్ ఉంది. అసలు లేడీ డైరెక్టర్ అయినా కూడా హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న స్క్రీన్ ప్రజెంట్ అని చూపించే విధానం, ఆ విజువల్స్ మాత్రం వండర్ భయ, వేరే లెవెల్ చెప్పుకోవచ్చు. కానీ నాకు మైనస్ ఏమనిపించింది అంటే భయ, స్టోరీ అర్థం కాలే భయ నాకు. అంటే ఒకటే భయ, నయనతార వాళ్ళ అక్క మాట నిలబెట్టుకోవడానికి నేను మాఫియా డాన్ కావాలా, డాన్ కావడానికి చేసిన యుద్ధమే సినిమా మొత్తం బ్రో. ఇదే అనా, ఇదే భయ సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది. మెయిన్గా మాత్రం రొమాన్స్ ఉంది భయ. అసలు మన తెలుగు సినిమాలో ఇలాంటి రొమాన్స్ ఏడా సులే భయ. మనం అమెరికా సినిమాలు వస్తాం కాబట్టి అలాంటి రొమాన్స్ ఉంది. ఒకటి కాదు 3 హీరోలతో ఏం రొమాన్స్ భయ, వామ్మో అసలు అదిరిపోయింది. అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్ అని వస్తాడు, వేస్తాడు వెళ్ళిపోతాడు. అది రొమాన్స్ మాత్రం పీక్స్ ఉంది భయ. స్టోరీ మాత్రం చంపుకుంటూనే నరుకుంటూనే ఇదే నడుస్తూ ఉంటాయి. ఇదే లాగ్ అనిపిస్తుంది భయ. ఏడా సింక్ కాలే భయ నాకు సినిమా. ఇదే బాధ అనిపించింది భయ. మెయిన్గా మాత్రం ఇలాంటి సినిమా అప్పుడు ఆ ఇడుముడి సినిమా అంత మంచి సినిమాని ఆపేసి అది బాధ అనిపిస్తుంది భయ. ఎందుకంటే ఇలాంటి 18+ సినిమా కన్నా తండ్రి కూతురు అంత ఎమోషనల్ సినిమా భయ. అలాంటి సినిమాకు న్యాయం జరగలేదు, అది బాధ అనిపిస్తుంది భయ. సినిమాలో స్టోరీ అంతా భయ అంతా ఏం అనిపించలే భయ. నీకు చూస్తే చంపుడు నరకుడు పోగుడు ఇదే నడుస్తూ ఉంటుంది సినిమా మొత్తం. అంటే చూసుకోవాలి, ఇంకా అది చూసుకోవాలి. ఆయన ఎంత పెద్ద హీరో మనకు తెలిసిందే కేజీఎఫ్తో. అంత ఉన్నా కూడా ఇది ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేస్తారో అర్థం కాదు భయ. అంతే భయ. బ్రో అసలు సినిమా ఏదో 2000 కోట్లు 3000 కోట్లు అనుకున్నా కానీ 200 కోట్లు 300 కోట్లు వస్తున్నాయి బ్రో. సినిమా అట్లుంది. అసలు ఏంది, అసలు ఆ క్యారెక్టర్ ఏంది, హీరోయిన్స్ ఏంది, అసలు ఆ రుక్మిణి ఎందుకు వచ్చింది, ఆ హీరోయిన్ ఎందుకు వచ్చింది, అసలు అర్థమే కాలే. అట్లుంది సినిమా. ఏం నచ్చలే బ్రో. అదేదో టైం పాస్ మ్యూజిక్ కొట్టింది సెకండ్ హాఫ్లో. ఆ ఫస్ట్ హాఫ్లో అయితే ఇంకా వేరే, అసలు ఏం లేదు. హీరో ఎందుకు వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎందుకు వచ్చిండు, ఎందుకు చంపిండు, అసలు గోవాలో ఎందుకు నడిచింది, అసలు రియల్ స్టోరీయా ఫేక్ స్టోరీయా ఏం అర్థం కాలేదు. కొడుకు అసలు ఏం బాలే బ్రో. అసలు ఆ సెటప్ యష్కి సెట్ కాలే. కేజీఎఫ్ 1 ఎట్లుండే, కేజీఎఫ్ 2 ఎట్లుండే, కానీ ఈ సినిమా వస్తే డొల్లా. వరస్ట్ సినిమా 2026లో. హీరోయిన్స్ నయనతార సెట్ కాలే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కగా. నెక్స్ట్ రుక్మిణి ఏదో చేసింది. ఆ బాలీవుడ్ హీరోయిన్ హుమా కురేషి వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. అట్లా ఏం లేదు. తబాహి అసలు ఏం లేదు. సాంగ్స్ ఏం లేవు. డబ్బింగ్ కాడ అన్ని బూతులే ఉన్నాయి సినిమా మొత్తం. ఇలాంటి సినిమాలు చూస్తే పిల్లలు చెడిపోతారు. ఇక
1000 కోట్లు కూడా రాదు. 500 కోట్లు కూడా రావు బ్రో లాస్ట్కి. బెంగళూరులో ఒక్కొక్కరు 2000 3000 పెట్టి ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో అర్థం కాదు సినిమాకి. డబ్బింగ్ ఎలా ఉంది తెలుగు? బాలే బ్రో, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ మొత్తం. సింపుల్గా చూడాలి. ఇక్కడ ఏంటంటే దేర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ మదర్, హియర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ సిస్టర్. ఆ సిస్టర్ ఎలాంటి త్యాగాలు చేయడం వల్ల వీడు ఎలా నిలబడాల్సి వచ్చింది, అలాగా ఐ మీన్ ఎలా హీ హ్యాస్ టు లీడ్ హిస్ లైఫ్ బికాస్ హీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హిస్ ఫీట్ అనేది మెయిన్ కాన్సెప్ట్. అండ్ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా రాశారు. సో ఇట్ ఈస్ లైక్ చాలా మందికి అర్థం కాలేదు అంటున్నారు, మీరు ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే నేను రోజుకి 5-6 సినిమాలు చూస్తా బ్రో. నేను మోర్ దాన్ 100 మూవీస్ నేను ప్రతి సినిమా చూస్తా. సో ఐ నో ద డెప్త్ ఆఫ్ ద రైటింగ్. తెలుగు డబ్బింగ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి బ్రో. ఫస్ట్లో చాలా ఇష్యూస్ కనబడతాయి మీకు, బికాస్ ఐ థింక్ ఇట్ వాస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ వన్ లాంగ్వేజ్ అండ్ లేటర్ డబ్డ్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్. సో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి డబ్బింగ్లో, బట్ యాక్సెప్ట్ చేసేయచ్చు. యాక్షన్స్ సూపర్, అసలు అందరినీ బాగా చూపించారా? సూపర్ చూపించారు. ఓకే, ఒక లేడీ డైరెక్టర్ ఎంత బోల్డ్ చూపించింది, అసలు బోల్డ్ ఏం లేదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఎఫ్ఐఆర్ లా చూపించారే తప్ప మీకు వెళ్ళిపోయి న్యూడిటీ సీన్స్ పెట్టేటాలు, ఎక్స్పోజింగ్లు పెట్టేటాలు, మీకు చిరాకు వచ్చేటాలు, ఎందుకు ఇలా అయిపోతుంది ఏంటి అని చెప్పి ఒక్కొక్క దాన్ని అలా చూపిలా. జస్ట్ దే హ్యాడ్ అన్ ఎఫ్ఐఆర్ అన్నట్లు చూపించారు. వాళ్ళు ఏ రేంజ్లో రొమాన్స్ చేసుకున్నారు, ఏ రేంజ్లో వాళ్ళ రిలేషన్ బిల్డ్ అయిందని చూపించారు తప్ప వాళ్ళకి అన్నట్లు. కియారా మెయిన్ హీరోయిన్. యాప్ట్ అయ్యింది, చాలా బాగా యాప్ట్ అయ్యింది. బికాస్ ద త్రూ అవుట్ ద యష్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మూవీ ఇస్ నయనతారాస్ డ్రీమ్ అనమాట. మీరు కేజీఎఫ్లో అయితే ఎలా అయితే కేజీఎఫ్ అదే మన యష్ని వాళ్ళ అమ్మ కళలా చూస్తారో, ఇక్కడ అక్క కళలా చూస్తారు అనమాట. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అదే గోవాలో మంచు పడింది, నాకు అది అర్థం కాదు ఎలా పడిందో. అప్పుడు నేను పడేదేమో స్వతంత్రం రాకముందు. బట్ సో క్లీన్ మూవీ. అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదన్న, అసలు బాగాలేదు. అసలు స్టోరీ అసలు లేనే లేదు, అసలు రిలేట్ అవ్వట్లేదు, స్టోరీ లేదు అసలు. ఓన్లీ ఏదో వైలెన్స్ ఉంది అంతే, వైలెన్స్ ఒక్కటి బాగుంది అంతే, ఇంకేం లేదు అసలు. అంటే హీరోయిన్స్ వాళ్ళ స్టోరీ లేదు, మాక్సిమం స్టోరీ లేదు. ఎలా చూపించారు గీతూ గారు? ఓకే, నాట్ మ్యాచ్ ద ఎక్స్పెక్టేషన్స్, అసలు బాగాలేదు. నచ్చాడు పోనీ. ఎస్ ది యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎస్ ది యాక్టింగ్ అయితే అందరిది బాగుంది, కానీ స్టోరీ ఒక్కటి అసలు ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు. సాంగ్స్ ఎంజాయ్ చేసావా? సాంగ్స్ ఒక్కటే ఉంది, తబాయ్ ఒక్కటి, ఇంకేం లేదు అసలు. నార్మల్ ఉంది మొత్తం మూవీ అంతా నార్మల్. ఏ హీరోయిన్ బాగా చూపించారు అసలు? అందరిది ఇచ్చినారు టైం అయితే, ఓకే అందరిది బాగానే ఉంది చెప్పాలంటే, కానీ అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా. అన్న ఎలా అనిపించింది అన్న? మూవీ అయితే బాగాలేదు భయ్య. హైక్స్ ఎందుకు ఇచ్చిండ్రో ఈ మూవీకి, అసలుకి బోర్ కొట్టింది 3 గంటలు అయితే. హీరో హీరోయిన్స్ అయితే ఏం లేడు అసలుకి చెప్పుకుంటే, మొత్తం వేస్ట్. హీరో వస్తాడు, ఫైటింగ్ చేస్తాడు, హీరోయిన్స్ ఇక అంతే మూవీ మొత్తం. బాగాలేదు మూవీ అయితే అంతే. చాలా మంది లాగ్ నిద్రపోయామంటారు, అంతే సగం మంది వెళ్ళిపోయింది ఇందాక మాముండే. ఓకే, మరి మనోడు 2 సినిమాలకి అంత పెద్దోడు అయ్యాడు, ఈ సినిమాతో మళ్ళీ కింద పడతాడా ఏంటి పరిస్థితి? పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ రామాయణం ఉంది గంటలు లేస్తాడేమో. ఇదైతే వేస్ట్, పోయినట్టే. ఈవినింగ్ వరకు చూడండి గ్రీన్స్ అయిపోతాయి స్క్రీన్లన్నీ. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? పార్ట్ 2 అయితే లేడు ఉన్నా ఓడు ఎవరు అసలు. హీరోయిన్లు బాగా చూపించారా లేడీ డైరెక్టర్? హీరోయిన్స్ అసలుకి ఏం లేడు భయ్య, హీరోతోనే ఉండడం లేకుండా పోవడం అంతే, ఏం లేదు, వేస్ట్. అనిపించింది బాగుంది, యాక్టింగ్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని పోరు, బాగాలేదు. అర్థం అసలు స్టోరీ అర్థం కాదు. అంటే ఏఎస్ నచ్చలేదా అసలు? స్టోరీయే లేదా లేకపోతే ఏంటి అసలు? స్టోరీ ఏం అర్థం కాదు ఫస్ట్. అసలు స్క్రీన్ ప్లే ఎక్కడి నుంచి ఎడిపోతుందో, ఎవడొస్తుందో ఎవరిని చంపేస్తుండో ఏం అర్థం కాదు, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్టింగ్ ఒకటి బాగుంది, పర్ఫార్మెన్స్ యశ్ కోసం చూడొచ్చు అంతే. హీరోయిన్స్ ఎలా చూపించారు అసలు? ఈ గ్లామర్ బోల్డ్ రోల్ సేమ్, ఇంకా వాళ్ళ కోసం వెళ్ళిపోతారేమో, కానీ ఓన్లీ సినిమా లవర్స్ అయితే కష్టమే. మరి ఇంకా యశ్ మళ్ళా ఫ్లాప్ చూడాలా ఈ సినిమా? అంతే, నాకైతే ఏం అర్థం కాలేదు సినిమా. కలెక్షన్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? తగ్గొచ్చు, కేజీఎఫ్ తర్వాత సినిమా కాబట్టి ఓపెనింగ్స్ రావచ్చు, బట్ తర్వాత టాకింగ్ బట్టి మేబీ తగ్గిపోవచ్చు. లేడీ డైరెక్టర్ ఇంతలా బోల్డ్ తీసింది అని చూడట్లేదు. అటెంప్ట్ మెచ్చుకోవచ్చు లేడీ డైరెక్టర్ కాబట్టి, మేబీ పెద్ద సినిమాకి ఫస్ట్ అటెంప్ట్ కావచ్చు, కానీ బెటర్, ఇంకొంచెం బెటర్గా చేసుకుని ఉంటే బాగుండేది. స్టోరీ రైటింగ్ నయనతార యాక్టింగ్ బాగుంది, అందరిది బాగుంది. స్టోరీ లేదంటే
అర్థం కాలేదు తను చెప్పాలనుకుంది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చెప్పాలనుకుంది, అర్థం కాలేదు. ఈ క్యాష్ నో గురించి ఏదో చూపించారంట, ఎంతవరకు అర్థమైంది? అసలు మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ఒక సీన్కి ఇంకొక సీన్కి సంబంధం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఆ వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. అది చాలా, ఎవరు వస్తారో ఎవరు చనిపోతారో ఎవరికి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. టార్చర్ అన్న అసలు ఫుల్ టార్చర్ అన్న. 2 సినిమాల్లో అంత హై టార్చర్ కాదు బ్రో, టాక్సిక్ బ్రో అని చెప్పి. ఇరుముడికి కొనుక్కొని పోండి బ్రో, ఇది రాకండి. ఎందుకు అంటే ఏం బాలేదు అసలు? ఏమి బాగాలేదు. ఇరుముడి వెళ్ళండి, హ్యాపీ. ఇరుముడి కోసం హ్యాపీ. ఇంకో 10 షోలు ఎక్స్ట్రా ఇస్తారేమో అని 2 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది, టెన్షన్ లేదు. అనిపించింది అన్న టార్చర్ అన్న. పెద్దగా అయితే ఏం నచ్చలేదు అన్న సినిమా. మేము గండమేజం నుంచి వచ్చాం సినిమా కోసమే, పొద్దున్న 4 లేచి ఇక్కడ దగ్గరికి వచ్చాం. కానీ మనం పెట్టుకున్న టికెట్కి ఇక్కడికి వచ్చిన దానికి సంబంధం లేదు. సినిమా స్టోరీకి ఇక్కడికి అలా ఏం తీసాడు అనేది డైరెక్ట్గా తెలియాలి, మనకైతే ఏం తెలీదు. వెళ్ళాం, పడుకున్నాం, వచ్చాం, అంతే. అంతకు మించి అయితే మనం చెప్పడానికి ఏమీ లేదు. మూవీ టాక్సిక్ నాకు కంటెంట్ అర్థం కాలేదు. ఓకే, అసలు ఏం నచ్చలేదు. కానీ కేజీఎఫ్ బాగున్నాడా, ఈఎస్ బాగున్నాడా లుక్ వైజ్ కానీ? కేజీఎఫ్ మొత్తం ఒకటే. అక్కడ నుంచి వచ్చాం మొత్తం వరుసగా 1, 2, 3, 4 ఇంకో మనిషి ఉంటాడు, 5 సరిపోలేదు బాబు, సరిపోలేదు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఆ స్క్రీన్ సినిమా చూడొచ్చా? అంటే చూడొచ్చు, కపుల్స్ వచ్చి అయితే చూడొచ్చు, కానీ గర్ల్ ఫ్రెండ్తో రాకూడదు. ఏం బాగాలేదు అసలు. అస్సలు కష్టం అన్న. అంటే ఎందుకంటే స్టోరీ లేదు, అస్సలు స్టోరీ లేదు. బడ్జెట్ కూడా పెట్టిరు కానీ వరుసలు రావు. మ్యాక్సిమం కలెక్షన్ వస్తాయి కానీ హిట్ కాదు సినిమా. ఎలా అనిపించిందండి? బాలే బ్రో, ఏం బాలే మూవీ. అంతా ఓవర్ గ్రాఫిక్స్ బాలే. యష్ అంతా బాగానే ఉంది కానీ స్టోరీ లేదు మూవీలో, ఓవర్ గ్రాఫిక్స్. ఫస్ట్ హాఫ్ అయితే రాడు, సెకండ్ హాఫ్ కూడా అంతేం లేదు. క్లైమాక్స్ కూడా, ఫైట్ సీన్స్ అంతా యావరేజ్ అండి. అంతా ఏమంటారు, ఓవర్ విఎఫ్ఎక్స్ లోడెడ్ చేశారు, ఓవర్ కిల్లింగ్. బాలే మూవీ. ఏం స్టోరీ లేదండి, బాలే మూవీ అయితే. హీరోయిన్లు ఉన్నారు, ఏం పెద్ద వాడలే, క్యారెక్టర్ని యూజ్ చేయలే ఫుల్. అదే ఇంకా ఏం సినిమా ఇది. ఉంది, బోల్డ్ ఉంది. మరి ఫాదర్ సన్ లో ఎవరు క్యారెక్టర్ బాగా నచ్చింది? కొడుకు అసలు ఏంది, కొడుకు క్యారెక్టర్ లేదు. అలా క్లైమాక్స్ కి వస్తాడు అంతే తప్పితే పెద్ద లేదు, క్యారెక్టర్ లేదు. ఎలా అనిపించింది మూవీ? వర్స్ట్ అంటే వర్స్ట్ మూవీ. ఎలా అనిపించింది? You watch it, you'll understand. Toxic was torture, really torture. అంటే ఏం నచ్చలేదా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏం నచ్చలేదు? Nothing. I didn't like anything about the movie. అంటే మరీ ఎక్కువ బోల్డ్ ఉండడం వల్ల లేదా, స్టోరీ లేదా? Action was very minimal. చాలా తక్కువ ఉండే. మిగతా అంతా it was just అసలు I don't understand what happened in the movie. అసలు ఏమైందో అర్థం కాలేదు నాకైతే మూవీలో. ఎలా అనిపించింది? బాలే ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎలా అనిపించింది? బాగాలేదు, ఎందుకు నచ్చలేదన్నా? నచ్చలే అన్న. గన్ను పట్టుకున్నాం, అన్ని పట్టుకున్నాం. బాబా గన్ను కేజీఎఫ్ 1లో కొన్నాను ఈ సినిమా చూసిన తర్వాత. ఈ గన్ ఎలాగని చూసావా? నిజంగా ఇంకో గన్ను కూడా తెచ్చానన్న, చాప్టర్ 2 గన్ను. 2 గన్నులు తీసుకొచ్చానన్న సినిమా చూసి. బాబా సెకండ్ హాఫ్ అయితే అబ్బా ఏడిపించేశారు, కానీ అబ్బా తలలోకి వచ్చిందన్న నాకు ఆ సినిమా. ఏం సినిమా అన్నది అమ్మ. నిజంగా కేజీఎఫ్ చూసి వచ్చానన్న సినిమాకి నేను. నిజంగా ఒకటి చెప్పాలన్న, యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కించారన్న సినిమా మాత్రం అసలు నిజంగా అనుకున్నాను లేడీ టైగర్ తెస్తుంది కదా అనుకుంటే, అబ్బా ఈ సినిమాకి తలలోపు అన్న అమృతోజన్ పట్టుకుని వాళ్ళ సినిమా మాత్రం సెకండ్ హాఫ్ అయితే అసలు తలలోకి వచ్చింది నాకు సినిమా. నిజంగా నేను ఏదో అనుకుని వచ్చి 2 గంటలు పట్టుకున్న కేజీఎఫ్ చూసి. యాక్టింగ్ పిచ్చెక్కించారన్న సినిమా మాత్రం నాకు అయితే ఏం నచ్చలేదని తలలోకి వచ్చింది సినిమా చూసిన తర్వాత. అదేమంతా 3.5 గంటల సినిమా అన్న బాబు, 3.5 గంటల. ఏదో 2.5 గంటలు పెట్టి సినిమా తీస్తే బాగుంటుంది. అంత పిచ్చి సినిమా నేను ఎప్పుడు చూడను లైఫ్లో మాత్రం. నేను ఏదో కేజీఎఫ్ 2ని మించి ఉంటుంది అనుకున్నాను. కేజీఎఫ్ మించిన కాదు కదా, మామూలు సినిమాలో ఈ సినిమా మాత్రం అస్సలు బాగా. వెళ్ళేటప్పుడు జంతు బాంబ్స్ వేసా పట్టుకెళ్ళాలండి, అంత వరస్ట్ ఉంది మూవీ. చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా కానీ ఆ సినిమా యాష్ తగ్గట్లేదు, స్టోరీ వరస్ట్ మూవీ. ఏం నచ్చల. ఒక రుక్మిణి ఉంది కదా, రుక్మిణి దాస్ ఎవరో హీరోయిన్, ఒక్కడే నచ్చింది సినిమాలో. సినిమా అసలు బాగా. డైరెక్టర్ గారు డైరెక్షన్ వరస్ట్ కదండి అక్కడ, అందుకే సినిమా బాగాలేదు కదా. టాక్సిక్ అని పెట్టుకుంటే ఎక్స్ పెట్టుకుంటే బాగుండేది సినిమా టైటిల్. మరి అన్ని బోల్డ్ సీన్స్. హీరోలాగా ఉన్నాడు యాష్, బెస్ట్ సినిమా. మరి నెక్స్ట్ సినిమాలో ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా రామాయణంలో?
ఇంక నెక్స్ట్ ఎవడో చూడడం కదండి ఈ సినిమా ఇలా ఈయన చేస్తే ఇంకెవడో చూడటం కేజీఎఫ్ బట్టి వచ్చారు అంతా. ఇప్పుడు ఇలా సినిమాలు చేస్తే ఎవరు చూస్తారు? డబ్బులు వేస్ట్ కదా, 400 రూపీస్ టికెట్. మళ్ళీ ఫైనల్గా రేటింగ్ ఇవ్వటం కూడా వేస్ట్, మీరు మైక్ పట్టుకోవడం కూడా వేస్ట్. సినిమాకి ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకోవడం కూడా వేస్ట్, శుద్ధ వేస్ట్ సినిమా. టాక్సిక్ గానే ఉందండి. సేమ్ టాక్సిక్ లానే ఉంది. యా మరీ యాక్షన్ ఎక్కువ ఉంది. ఓకే, గోల్డ్ ఎలా అనిపించింది? ఇట్స్ ఓకే. యష్ ఎలా ఉన్నాడు అసలు? గుడ్, చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వరకు ఓకేనా? పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. డైరెక్టర్ ఒక ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. అంటే ఇంత లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ తీయడం ఎలా అనిపించింది? నాట్ బ్యాడ్, జన్ డైరెక్టర్స్ లాగే తీశారు. అదే ఇట్స్ నాట్ బోల్డ్ అబౌట్ కాదు కానీ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది సెకండ్ హాఫ్ గట్ట. ఓకే, ఇప్పుడు అంటే నాన్న నచ్చాడా కొడుకు నచ్చాడా? అంటే పర్ఫార్మెన్స్ నానే నచ్చాడు. నాన్న నచ్చాడా? థ్యాంక్స్. ఈ ఇంపాక్ట్ ఏమైనా రామాయణకి ఏమైనా పడే అవకాశం ఉందా? లేదు లేదు, అదే ఎలా అనిపించింది? అటర్ ఫ్లాప్ అనిపించింది. అసలు ఏం నచ్చలేదు. 5 minutes కూడా బాగాలేదు పిక్చర్. గోల్డ్ ఎక్కువ వల్ల లేకపోతే స్టోరీ లేకపోవడం వల్ల? ఏం లేదు, మన దగ్గర లాస్ట్కి పైసలు లేవని కూడా తెలుస్తాయి. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎవరిది ఏమన్నా ఉంటే పర్ఫార్మ్ చేయడానికి. ఓకే, ఏం లేదు, హీరోయిన్స్ అసలు ఏం చేయలేదా? దేనికి చేసిరో కూడా తెలియాలిగా మనకి. మరి లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ తీయడం ఎలా అనిపించింది? ఏం అనిపించడానికి లేదు అక్కడ. వాళ్ళకేం అనిపించిందో మనకేం అనిపించిందో సింక్గా రెండు.